దేశానికి పట్టుబొమ్మ గ్రామం అయితే ఆ గ్రామాన్ని ముందుండి నడిపేవాడే సర్పంచ్. సర్పంచ్గా గ్రామాన్ని ఎలా ముందుకు నడిపారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. కొనుగోడు గ్రామంలోనూ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నుకున్న మన సర్పంచ్ గారితో ముఖాముఖి ప్రోగ్రాం. ఎప్పుడు సార్ మీ కుటుంబం నైవేద్యం గురించి కుటుంబం అంటే మామూలు సాదాసీద కుటుంబం, కూలి వ్యవసాయం చేసుకునే కుటుంబం. మా 9 ఎకరాల భూమి ఉంది, వ్యవసాయం చేసుకుంటున్నాం. లేకపోతే రాజకీయాల్లో తిరుగుతుంటా. గత 20 సంవత్సరాల నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తోటి కొద్దిగా పనిచేస్తూ ఆయన ట్రావెలింగ్ నడుస్తూనే ఉన్నది. ప్రస్తుతానికి మన వచ్చిన ఎలక్షన్లలో ఓటమి పాలయ్యింది. గ్రామ సర్పంచ్గా పోటీ చేయమని వాళ్ళు కోరడం జరిగింది. సరిగా వాళ్ళు కోరారు కాబట్టి నేను కుటుంబ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధపడి నామినేషన్ వేస్తున్నాను. ఈ డబ్బు రాజకీయాలు అనేవి గత 10 ఏళ్ల నుంచి బాగా ఇది ఎక్కువైపోయింది. సామాన్యులు పోటీ చేసే పరిస్థితులు అయితే లేవు. ఎందుకంటే ఓటర్లని ప్రలోభితం చేయటం, ఎత్తుకు పైసలు వేయటం, ఇవన్నీ నాకు తెలిసి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోటీ చేయాలంటే భయం అవుతుంది, లక్షలలో వెళ్ళిపోతుంది ఖర్చు. ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ చేయటం వల్ల ఈ సెలవు చేయటం, కొంత మద్యం చేయటం, ఓటర్లు లేని ఉన్నట్టుగా జనాలను కల్పిస్తూ ఓటర్లను మధ్యపెట్టి ఓట్లు వేసుకుంటారు. అయినా దానికి కూడా ఎదుర్కొని గెలుస్తామన్న విశ్వాసంతో ముందుకు పోతున్నాం. ఊర్లోనే అతి ఇష్టమైన పరిస్థితి పనులు ఏమన్నా ఉన్నాయండి, ఉన్నాయి. ఇప్పుడు గతంలో 20 ఏళ్ల నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చిన తర్వాత మా ఊరికి డాంబర్ రోడ్డు కానీ, ట్యాంకీలు కానీ, తర్వాత సీసీ రోడ్లు కానీ, మోటార్లు కానీ, బోర్లు కానీ ఆయన ద్వారానే వేయించుకున్నాం. దాదాపుగా ఇప్పుడున్న కట్టను కూడా మొత్తం పెకిలించి దాన్ని పూర్తిగా బందోబస్తు చేయించుకున్నాం. కట్ట కూడా ఇంతకు ఎప్పుడు నీళ్ళు వచ్చినా తెగేది చెరువు, కానీ ఇప్పుడు చెరువు కూడా కాకుండా మంచి రిపేర్ తో చేయించుకున్నాం. తర్వాత మాకు సబ్ స్టేషన్ కావాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి పట్టుబట్టి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే పట్టిన తర్వాత ఆయన ఆ సబ్ స్టేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ మాకు ఆల్రెడీ లేకుండా అయిపోయింది. సబ్ స్టేషన్ కూడా 100 ఆయన ద్వారా వచ్చింది. ఆయనది ఏంటంటే ఒకటి మాకు లిఫ్ట్ ఇస్తా అని మాట ఇచ్చాడు వెంకటరెడ్డి గారు. 20 ఏళ్ళ అంటే ఫస్ట్ పీరియడ్ లో కాకుండా తర్వాత పీరియడ్ లో నేను ఇస్తా అని చెప్పేసి 2 పీరియడ్లు చెప్పిండు కానీ అది కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోవడం, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం, తర్వాత ఆయనకు కొద్దిగా వ్యత్యాసం లేక స్వయంగా నేనే వెళ్ళినాను ఫైల్ తీసుకుని. ఫైల్ తీసుకొని నేనే హైదరాబాద్ పోయినా. అంటే ప్రతిపక్షాల వాళ్ళని కూడా కొంతమందిని తీసుకుని వెళ్ళాం, నమ్మతలేరని చెప్పి పోయి ఎమ్మెల్యే కాడికి పోయి మేము అడిగినాం. అక్కడ మాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గృహశాఖ మంత్రిగా ఉండే, కొద్దిగా అప్పుడు మాకు పని కాక పెయింటింగ్ పడ్డది. కానీ లేకపోతే అప్పట్లోనే ఆ లిఫ్ట్ అనేది ఏర్పాటు అవుతుండే, అయిపోయేదాన్ని కొద్దిగా మా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆగింది. తర్వాత ఇప్పుడు కూడా మన గెలిస్తే చేస్తానన్నాడు. ఆయన మళ్ళీ కూడా గవర్నమెంట్ వాళ్ళు ఆయన కూర్చోండి. ఇప్పుడు కూడా మాకు ఆయన ఎంపీగా పోతున్నాడు. నేను ఒకటే కోరుతున్నాను ఆయనని, ఏదేమైనా మా కొనుగోడు శాలకు ఫస్ట్ లిఫ్ట్ కావాలి. ఎవరు తెచ్చినా సంతోషిస్తాం నాయకులుగా. సరే వాళ్ళకి జిందాబాద్ కొట్టలేం కానీ మనసులో అయితే సంతోషం అయితే ఏ నాయకులు తెచ్చినా సరే, ఎవరు తెచ్చినా వాళ్ళని గుర్తు పెట్టుకుంటాం. సరే ఈయన తేవాలని మేము కోరుకుంటున్నాం, చెప్తానని కూడా మాట ఇచ్చాడు. మాకు ఇప్పుడు పుస్తకమైన పరిస్థితి ఏంటంటే ఫస్ట్ మాకు లిఫ్ట్ ఒకటి కావాలని మేము కోరుకుంటున్నాం. తర్వాత మనకు ఈ గ్రామ ప్రజలు మెచ్చి అవకాశం ఇస్తే కూడా దాదాపు 100కు 100 గ్రామంలో పనిచేయడానికే నేను వచ్చేది, ఏదో సంపాదించుకున్నాం అనేది ఏం రావట్లేదండి. నాకు 2 మగపిల్లలు ఉన్నారు, వాళ్ళు చదువుకుంటున్నారు. నా లైఫ్ ని రిస్క్ లో పెట్టుకొని వస్తున్నా. ఇప్పుడు ఎలక్షన్లకు తప్పని పరిస్థితుల్లో పాల్గొనవలసి వస్తుంది. జనాలు కూడా ఆదరిస్తారని, వాళ్ళు కనుక మనల్ని ఆదరించినట్టయితే ఊర్లో ఏ సమస్య వచ్చినా ఎల్లవేళలా ఎప్పుడు 24 గంటల్లో అందుబాటులో ఉంటూ ప్రజలకు ఇదివరకే నేను సేవ చేస్తూనే ఉన్నా. ఎందుకంటే ఏ రకంగా ఏ పంచాయతీ ఉన్నా, ఏ చిన్న సమస్య ఉన్నా సరే, ఏదో రకంగా ఎవరికైనా బాధ వచ్చినా నన్ను పిలిచిన వాళ్ళకైతే ఎవరికి కూడా కాదనకుండా ఇప్పటికీ కొన్ని చేస్తూనే ఉన్నా. ఇంకా కూడా అలాగే చేస్తా. 24 గంటలు జనాలకు అందుబాటులో ఉంటా. నేను ఏ మాత్రం కూడా స్వార్థంగా ఏదో సంపాదిస్తున్నామనే దాని గురించి నేను రాజకీయాలకు రాలేదు. ఎంతసేపునా సేవ చేయడానికి చేయాలనే 100కు 100 చేయాలనే ఆలోచనతోనే ఈ రాజకీయాలకు వచ్చింది. ఊర్లో రోడ్ల సమస్యలు ఉన్నాయి, కొన్ని సీసీ రోడ్లు ఉన్నాయి, కొన్ని మోరీలు ఉన్నాయి. అవి కూడా ఖచ్చితంగా మనల్ని ఎన్నుకుంటే అవి పూర్తి చేస్తానన్న విశ్వాసం కూడా నాకు ఉన్నది. పైన కూడా నాకు హామీ వచ్చింది. నేను ఈ విధంగా పోతే నన్ను ప్రజలు ఈ విధంగా ఎన్నుకుంటే ఈ విధంగా నాకు పనులు కావాలని కూడా నేను అడిగిన. సరే అది కూడా నేను వస్తే చేస్తానని కూడా నాకు విశ్వాసం ఉన్నది. మీ ప్రభుత్వం వస్తే రైతులకు, మహిళలకు, వితంతువులకు ఏ విధంగా సహకారం చేయగలుగుతారు?
ఏది ఇప్పుడు నేషనల్ వస్తున్నాయి. వస్తే దాదాపుగా 2 లక్షల రుణమాఫీ అనేది ఒకటి పెట్టారు కదండి మా ఊళ్ళో. ఇది ఇప్పుడు ఏదంటారు, ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధాని అయితే మా సార్ ఎంపీగా పోతాడని అన్నాడు. ఎంపీగా పోయినానుకో కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆయన ద్వారా చెప్పి చేయించుకుంటాను ఖచ్చితంగా. చేయాలని కూడా చెప్పినాం, చేస్తా అని చెప్పిండు, ఆయన కూడా హామీ ఇచ్చిండు. ఇప్పుడు ఏదైతే లిఫ్ట్ అయితే కొన్ని రోడ్లు ఉన్నాయి, మోరీలు ఉన్నాయి, ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఆయన తీసుకోవడం. మాకు నేషనల్ లో గవర్నమెంట్ ఏర్పడితే కొనుగోలు ఇంకా అభివృద్ధి బాగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. గ్రామ సభలు అంటే పార్టీ పరంగా ఉన్న సర్పంచ్ చేసిరు, వాళ్ళు ఉన్న రోజు మంచిగానే చేసినారు. ఇక సరిగా వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏంటో వాళ్ళు ఎంత కరెక్ట్ చేశారు అనేది మనం కూడా ఎప్పటికప్పుడు బేదరికి చేసుకుంటూ వచ్చినాం. కానీ ఇక ఎవరైనా ఇక అది ఎట్లా వాళ్ళ 5 ఏళ్ళు వాళ్ళదే గవర్నమెంట్ ఉంది, వాళ్ళే సర్పంచ్ ఉన్నారు, వాళ్ళు చేసే కాడికి వాళ్ళు చేసిరని నేను అనుకుంటున్నాను. యువతకు మీ ఆదర్శం ఎట్లిస్తారు? యువతగా ఎవరైనా సరే ఇక ఎలక్షన్లు అంటే 2 రోజులు వస్తాయి పోతాయి. అది కాకుండా వాళ్ళు జీవితంలో మంచిగా పని చేసుకొని పార్టీలు అనేది కాకుండా మంచిగా కష్టపడి మంచిగా చదువుకొని ఏదో విధంగా జాబు సంపాదించుకొని స్థిరపడాలనే యువతను మనం కోరుకునేది. రాజకీయాలు కూడా వాళ్ళు కూడా చేయాలి, ఎప్పుడు కాదు. ఆ టైం వచ్చినప్పుడు ఏదో 2 రోజులు చేసినా తర్వాత మనదేందో మనకు అన్నట్టు చూసుకొని వాళ్ళు కూడా ఒక జాబు లేదా మన ఇంటికి మనం ఎంత అవసరం పడుతున్నాం, మనం ఎంత మన అమ్మనాయనకి ఆసర అవుతున్నాం అనేది కూడా వాళ్ళు కూడా చూసుకొని యువత మంచిగా చదువుకొని ఏళ్ళను దాంట్లో ఏదో రకంగా ఉద్యోగాలు సంపాదించుకొని ఉండాలనే కోరుకుంటున్నాం.